भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तदैव च భవాన్ మీరు గురువైన ద్రోణాచార్యుని ఉద్దేశించి భీష్మశ్చ భీష్ముడు కూడా కర్ణశ్చ కర్ణుడు కూడా కృపశ్చ కృపాచార్యుడు కూడా సమితింజయ సమరంలో విజయం పొందినవాడు అశ్వత్థామ అశ్వత్థాముడు వికర్ణశ్చ వికర్ణుడు కూడా సౌమదత్తి తదా ఏవచ సౌమదత్తుడు కూడా తాత్పర్యం చూద్దాం రండి. ఈ పక్షంలో ఉన్న ప్రముఖ యోధులలో మీరు అంటే ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థాముడు, వికర్ణుడు మరియు సౌమదత్తుడు ఉన్నారు. వీరంతా యుద్ధంలో అపారమైన నైపుణ్యం కలిగిన మహారథులు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన వైపు ఉన్న ముఖ్యమైన యోధులను ద్రోణాచారికి గుర్తు చేస్తూ గౌరవంతో చెప్తున్నాడు. భవాన్ అన్న పదం ద్వారా ద్రోణుని సన్నిహితంగా గౌరవంతో ఉద్దేశిస్తున్నాడు. ఇది అతని శిష్యునిగా ఉన్న సంప్రదాయాన్ని సూచిస్తుంది. ఈ శ్లోకం ద్వారా దుర్యోధనుడు తన వైపు ఉన్న సైన్యంలో ఎంతో శక్తివంతమైన అనుభవజ్ఞులైన యోధులు ఉన్నారని నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నాడు. కానీ అదే సమయంలో పాండవుల శక్తిని చూసిన తరువాత వస్తున్న ఈ మాటలు దుర్యోధనుడిలో భయము, అస్థిరత కూడా ఉంటుందని సూచించవచ్చు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.